ఆ రాక్షసుని ప్రేమిస్తున్నానని ఎట్టా చెప్పినాడు. ఏంటి పార్వతి, కన్నీళ్ళు ఊపికొస్తున్నాయా? దీన్ని ఏడుపంటారు నీలాంబరి. పళ్ళు కొరుకుతూ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పార్వతి పాపం ఏడుస్తుందా? ఏడవకుండా ఏం చేస్తుంది మరి? దీని ప్రేమ పాత చింతకాయ పచ్చడయింది. పెదబాబు మనసులో ఉన్నది నువ్వు అని చెప్పగానే దీని పై ప్రాణాలు పైనే పోయాయి. కన్నీళ్లు మొత్తం కిందకి రాలుతున్నాయి. సో సాడ్. చేతుల్లో చీర, తాలిబొట్టు పట్టుకొని పిచ్చిదాన్లో తిరుగుతావేంటి? దాచిపెట్టుకో పార్వతి. దేవాకేం గుర్తు లేకపోయినా ఇవైనా నీకు గుర్తుగా ఉంటాయి. గుర్తుగా పెట్టుకోవడానికి దీనికి బీరువా కూడా లేదు. పాత ట్రంకు పెట్టెలో దాచుకుంటుందంటావా? ఏంటి అలా చూస్తున్నావు? హోమ్ మినిస్టర్ సునందక్క ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నానని చెప్పకుండా చూస్తున్నావా? అది కేవలం మాట వరుసకే ఆంటీ. ఇది ఆ ఇంటికి కూడా కోడలు కాలేదు, కాకుండా చేస్తాను. దేవాకు నాకు పెళ్లి జరుగుతుందని ముందే తెలుసు. దీని దిష్టి తగలకూడదని దేవగారు చీర తాలిబొట్టు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పిచ్చిది ప్రేమ కానుకనుకొని ఓ ఫీల్ అయిపోతుంది. చివరికి మిగిలేది కన్నీళ్ళే అని ఇప్పుడు తెలిసొచ్చుంటుంది. ఏయ్ పాపవే, నువ్వెందుకు నవ్వుతున్నావు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.